ప్రభునందు ప్రేమైనటువంటి దేవుని సంగమా, నేటి పరిశుద్ధ పునరుత్థాన ప్రభు యొక్క ఆరాధన ఇచ్చేసినటువంటి సంఘానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శక్తి కలిగిన నామంలో మీకు శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాను. కింద హాల్లో కూర్చున్న వారికి కూడా ప్రభునామమున వందనాలు తెలియపరుస్తున్నాను. అలాగే సంఘేతరులు ఏదో పని మీద ఈ ప్రాంతానికి వచ్చి నేటి పరిశుద్ధ ఆరాధనలో ఈ ప్రాంతంలో ఈ సంఘములో మీరు బాల్యభావస్తులై ప్రభువుని ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి వచ్చిన మీకును కూడా ఆంధ్ర బాప్టిస్ట్ సంఘము తరపున మీకు ఆహ్వానాన్ని తెలుపుతూ నేటి దీవెనలు మీకు నేను తెలియపరుస్తున్నాను. కొద్ది నిమిషాలు మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి వినడానికి ఇష్టపడదాం. మనము ఆధ్యాత్మికంగా ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఇష్టముతోనూ ఆసక్తితోనే చేయాలి. కష్టముతోనూ బలవంతంగా ఏ పని కూడా చేయకూడదు. కాబట్టి ఆరాధన అనేది ఇష్టపూర్వకంగా చేయాల్సినటువంటి ఆరాధన. అది దేవుడు చూస్తున్న ఆరాధన, దేవునికి ఇష్టమైన ఆరాధన. కాబట్టి మనం ఏ పని చేసినా కూడా దేవుని సన్నిధిలో పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతోనే మనం చేయాలి. కాబట్టి మనుషుల కొరకు కానీ, అధికారుల కొరకు కానీ, పాస్టర్ గారి కొరకు కానీ ఏ పని కూడా చేయకూడదు. కేవలం దేవుని కొరకు మాత్రమే, దేవుడు చూస్తున్నాడు అన్న ఉద్దేశంతోనే మనం ఆరాధనలో పాల్గొనవలసిన అవ్వాలి. కొన్ని వారాల నుండి మనము దేవుడు నమ్మదగిన వాడు అనే అంశం మీద మన యొక్క ఆధ్యాత్మికమైన సందేశాలు మనం కట్టుకుంటూ మనం ముందుకు వెళుతూ ఉన్నాం. నేను చెబుతున్నటువంటి యొక్క అంశము చాలా మందికి ఆశీర్వాదకరంగాను దీవెనకరంగాను ఉన్నందుకు నేనైతే దేవుడిని మహిమపరుస్తున్నాను. మీరు చాలా మంది స్పందిస్తున్నారు, చాలా మంది కూడా చెబుతున్నారు కూడా, పాస్టర్ గారికి కొన్ని విషయాలు తెలుసుకోగలుగుతూ ఉన్నా, ఇంకా మేము బలపడుతున్నామని. కాబట్టి నా బాధ్యత, సంఘం పట్ల నా బాధ్యత ఏమిటనగా మిమ్మల్ని నేను బలపరచడమే నా పని, మిమ్మల్ని సరైన మార్గంలో నడిపించడమే నా పని. మరలా మీకు నేను క్లారిటీ ఇస్తున్నాను. క్రైస్తవులకు దేవుడు అధికారాలు ఇవ్వలేదు, కానీ బాధ్యతలు ఇచ్చాడు. సంఘ కాపరిగా సంఘం మీద నాకు అధికారం ఇవ్వలేదు, సంఘం వరకు దేవుడు బాధ్యతలు ఇచ్చాడు. కాబట్టి బాధ్యత పూర్వకంగా మీ మధ్య నేను పరిచర్య చేయాలి తప్ప నేను కాపరిని కదా, అధికారిని కదా అని చెప్పి నా ఇష్టాన్ని సంఘంలో జరిగించడం అనేది బైబిల్ విరుద్ధం, దేవునికి విరుద్ధం. అది ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో ఒక బలమైన లోపంగా ఉంటుంది అన్న విషయాన్ని మీకు నేను స్పష్టం చేస్తున్నాను. కాబట్టి ఈ సమయంలో మిమ్మల్ని బలపరచడం, దేవునికి కనెక్ట్ చేయడం, దేవునిలో మిమ్మల్ని నడిపించడమే నా ముఖ్యమైన బాధ్యత. కాబట్టి వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా మిమ్మల్ని కాస్తాను, మేపుతాను, కాస్తాను. అంటే ప్రార్థన ద్వారా మిమ్మల్ని కాస్తాను, అలాగే అంటే కాపుదల ఇస్తాను. ప్రార్థన ద్వారా మిమ్మల్ని మేపుతాను, వాక్యము ద్వారా మిమ్మల్ని నేను మేపుతాను. కాబట్టి కాపరిగా నా పనిని మీ మధ్యని జరిగిస్తుండగా మీరు కొందరు స్పందిస్తున్నందుకు నిజంగానే దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు చెల్లెను గాక. మిమ్మల్ని ఖచ్చితంగా దేవుడు దీవిస్తాడు. మీరు స్పందన చూస్తాడు దేవుడు. సమరయ స్త్రీతో దేవుడు మాట్లాడినప్పుడు యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఆమె వినుమాత్రముగా ఉండకుండా వినిన సంగతులను సాక్ష్య రూపేణ ఆయా ప్రజలతో పంచుకుంది, తన ఊరు వారితో పంచుకుంది. తన యొక్క స్పందన తెలియపరిచి మెస్సయ్యను కనుగొన్నాను అన్న శుభవార్త ఆ యొక్క తోటి పొరుగు వారికి తెలియపరిచి సంపూర్ణమైనటువంటి ఘనతను దేవునికి ఇచ్చింది సమరయ స్త్రీ. ఆమె పేరు మనకు తెలియదు, కానీ ఆమె అద్భుతమైన పరిచర్య మనకు తెలుసు. దేవుడు అందుకనే ఆమె మెచ్చుకుంటున్నాడు. అందుకనే ఆమె కొరకు బైబిల్ గ్రంథంలో ఒక అధ్యాయాన్ని, యోహాను సువార్త 4వ అధ్యాయాన్ని పూర్తిగా ఆమె కొరకు దేవుడు నిర్ధారణ చేసి నిర్ణయించాడు. కాబట్టి ఈ సమయంలో ఎవరైతే స్పందిస్తారో వారిని బట్టి దేవుడు ఆనందిస్తాడు. నమ్మిన వారు హల్లెలూయా చెప్తారా? మీరు స్పందన ఉంటే దేవుడు ఖచ్చితంగా సంతోషిస్తాడు. ఏదో ఒక రాయిలాగా, ఒక కుర్చీలాగా, ఒక బల్లలాగా
ఒక ఆబ్జెక్టివ్ లాగా మనము కూర్చొని వెళ్ళిపోతే దేవుడు ఏమాత్రము కూడా హర్షించడు, ఆనందించడు, ఆయనకు మహిమ కలగదు. మన ముఖ్యమైన పని ఏమిటంటే, ఆరాధనకు వచ్చేవారి ముఖ్యమైన పని ఏమిటంటే దేవుణ్ణి మహిమపరచాలి, దేవుని సంతోషపరచాలి. 6 దినాలు మనుషులను సంతోషపరిచారు, 6 దినాలు లోకాన్ని సంతోషపరిచారు, 6 దినాలు మనుషులను గణపరిచారు, 6 దినాలు లోకంలో కలిసిపోయి ఇష్టానుసారంగా బ్రతికారు. కానీ 7వ దినము, లేకపోతే మనకి ఇవ్వబడిన యొక్క పునరుత్థాన దినము, ఈ ఆశీర్వాద దినము, విశ్రాంతి దినము అన్నటువంటి ఈ ప్రభు దినాన్న మనం సంతోషపరచాల్సింది మనుషులను కాదు, మనము ఆనందించాల్సింది లోకాన్ని బట్టి కాదు. మనము దేవుని సంతోషపరచాలి, ప్రభువునందు ఆనందించాలి. అలాగే చెప్తారా? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం ప్రకారం రిజాయిస్ ఇన్ ద లార్డ్ ఆల్వేస్. ఐ సే అగైన్, రిజాయిస్ ఇన్ ద లార్డ్. దేవుని యందు మీరు ఆనందించడం నేర్చుకోవాలి, ప్రభువును బట్టి సంతోషించడం మీరు నేర్చుకోవాలి అని లేఖనాలు సెలవిస్తున్నాయి. కాబట్టి మీ స్పందన చాలా ఇంపార్టెంట్. మీ యొక్క రెస్పాన్స్ అనేది దేవుణ్ణి ఖచ్చితంగా కదుపుతుంది, దేవుణ్ణి ఖచ్చితంగా మన వైపు తిప్పుతుంది, దేవుని మనసు మన వైపు తిరుగుతుంది. కాబట్టి అతి శ్రేష్టమైన అంశం ఏమిటనగా స్పందన. ఈ సమయంలో కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో అపోస్తలుడైనటువంటి పౌలు ఒక ఆధ్యాత్మికమైన సత్యాన్ని ఆ సంఘానికి తెలియపరుస్తూ, నేటి సంఘాలైనటువంటి ఆధునిక సంఘాలతో కూడా ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. ఆదిమ సంఘమైనటువంటి కొరింథీ సంఘముతో అపోస్తలుడైనటువంటి పౌలు మాట్లాడుతూ, నేటి ఆధునిక మోడల్ చర్చెస్ చాలా వచ్చేసాయి కాబట్టి ఈ యొక్క ఆధునిక సంఘాలతో కూడా అవే లేఖనాలు మనతో దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి కొద్ది నిమిషాలు ఆ వాక్య భాగాన్ని మీలో మీరు చదివి తరువాత మనం ఆ వాక్య భాగం గుండా 3 ఆధ్యాత్మికమైన సత్యాలు తెలుసుకోవడానికి మనము ప్రయత్నం చేద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 4 నుండి 9 వచనాలు ఒక్కసారిగా మీరు బైబిల్ తెచ్చుకుంటే కనుక మీరు మీ చేతులతోనే మీ బైబిల్ ఓపెన్ చేయండి, ఈ వాక్య భాగం మీద మీ కళ్ళు పెట్టండి, మీరు మౌనంగా చదువుకోండి, మీరు ఒకసారి ఆలోచన చేయండి. నా ఇంటెన్షన్ ఏమిటనగా, నామకార్థంగా మీరు దేవుని సన్నిధికి వచ్చి పాడేవారితో పాడేసి, ప్రార్థించే వారితో ప్రార్థించేసి, వాక్యం చెప్పేవారితో మీరు విన్నట్లుగా వినేసినంత మాత్రాన మీ ఆధ్యాత్మిక జీవితం ఏమీ బలపరచబడదు. మీరు ఇన్వాల్వ్ అవ్వాలి, మీ వంతు మీ యొక్క మనసు పూర్తిగా దేవుణ్ణి ఆరాధించాలి. మీకు అర్థం కావాలి, ఆరాధన మీకు అర్థం కావాలి, వాక్యం మీకు అర్థం కావాలి, స్తుతి ఆరాధన మీకు అర్థం కావాలి, విజ్ఞాపన ప్రార్థన మీకు అర్థం కావాలి. అర్థం కానిది ప్రతిదీ వ్యర్థమవుతుంది. కాబట్టి చదవండి, ఒక నిమిషం మీకు సమయం ఇస్తున్నా, చదవండి, ఆ భాగమును మీరు అర్థం చేసుకోండి. ఇంకేదైనా మీతో దేవుడు మాట్లాడాలనుకుంటే నాతో మీతో మాట్లాడతాడు. ప్రైమరీగా మీరు చదవండి, మీకు ఎంతవరకు అర్థమవుతుందో ఆలోచించండి. తొమ్మిదవ వచనాన్ని మూలవాక్యంలో చదువుకుందాం. మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. దయచేసి అందరూ వాక్యం వినడానికి ఇష్టపడండి. ఆల్రెడీ వాక్యం కొరకు మనం ప్రార్థన చేసుకున్నాం కాబట్టి దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడతాడు. వినగలిగే చెవులు, గ్రహించే మనస్సు ఏకరీతిగా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. వింటే గనక, ఆ మనసు ఉంటే గనక ఖచ్చితంగా వాక్యం ద్వారా మీరు బలపరచబడతారు, నెమ్మది కలిగి ఉంటారు. ఆ సన్నిధిలో ఉన్న సంతోషాన్ని మీరు ఇక్కడి నుంచి తీసుకుని వెళతారు. కాబట్టి అపోస్తలుడైన పౌలు చెప్పిన ఈ విషయాన్ని మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో చాలా మంది కూడా దేవుని యొక్క స్వభావం గురించి మాట్లాడేటప్పుడు కొన్ని వందల రిఫరెన్స్లు ఉన్నాయండి. దేవుడు నమ్మదగిన వాడు అని చెప్పడానికి. గాడ్ ఈజ్ సో ఫెయిత్ఫుల్, ఈజ్ ఎ ట్రస్ట్వర్తీ. ఆయన నమ్మదగిన వాడు అన్న విషయాన్ని చాలా మంది భక్తులు తమ జీవిత కాలంలో ఒక్క మారైనా ఒప్పుకున్నారు, వారు తెలియపరిచారు. ద్వితీయోపదేశ కాండం లాస్ట్ సండే మనం ద్వితీయోపదేశ కాండంలో ఉన్న భాగాన్ని చదువుకున్నప్పుడు
మోషే ప్రథమంగా మొట్టమొదటిసారిగా దేవుడు నమ్మదగిన వాడు అని తన నోటితో పలికాడు. ఆ మాట ప్రకారం చాలా మంది భక్తులు మోషే శిష్యుడైన యెహోషువ అన్నాడు, తర్వాత కాలేబులు ఒప్పుకున్నారు, ఆ తర్వాత దావీదు ఒప్పుకున్నాడు, సొలొమోను సైతం ఒప్పుకున్నారు. కీర్తన గ్రంథంలో చాలా చోట్ల దేవుడు నమ్మదగిన వాడు అన్న మాట పదే పదే మనకు వినిపిస్తూనే ఉంది. కొత్త నిబంధనలో కూడా అపోస్తలుడైనటువంటి పౌలు చాలా సార్లు కూడా తన పత్రికలో దేవుడు నమ్మదగిన వాడండి, దేవుడు నమ్మదగిన వాడు. తిమోతితో అంటున్నాడు, అయ్యా తిమోతి, మనము నమ్మదగని భారమైనప్పటికీ కూడా దేవుడు మాత్రం నమ్మదగిన వాడు. ఫోకస్ ఆన్ హిమ్, ఆయన మీద మీరు ఫోకస్ చేయండి కానీ మనుషుల వైపు కాదు. మీరు చూడాల్సింది దేవుని స్వభావాన్ని నమ్ముకోండి, దేవుని యొక్క లక్షణాన్ని నమ్ముకోండి. ఆయన తన స్వభావానికి విరుద్ధంగా ఏ పని కూడా చెయ్యడు, ఆయన విరుద్ధంగా ఏ పని కార్యం కూడా చేయడు. ఆయన నమ్మదగిన వాడు అన్న విషయాన్ని చాలా స్పష్టంగా ఆధ్యాత్మికమైనటువంటి శిష్యులకు అపోస్తలుడైనటువంటి పౌలు చాలా స్పష్టంగా తెలియపరిచాడు. అదే క్రమంలో సంఘానికి, ఆదిమ సంఘానికి తెలియపరుస్తున్నాడు. బైబిల్ వాక్యం అనేది ఎప్పటికీ మారలేదండి. కాలాలు మారచ్చు, యుగాలు మారచ్చు, తరాలు మారచ్చు, ప్రజలు మారిపోవచ్చు, సంఘాలు మారిపోవచ్చు, పెద్దలు మారిపోవచ్చు, కాపరులు మారిపోవచ్చు, కానీ జీవము కలిగిన దేవుని వాక్యము ఎన్నటికీ మారదండి. నమ్మిన వారు అలిగి చెప్తారా? ఎందుకంటే వాక్యము ఆల్రెడీ అప్డేటెడ్ వర్షన్. దీనిని మీరు ఎంత ఆలోచించినా, ఎంత ధ్యానం చేసినా ఇంకా అనేకమైన కొత్త విషయాలు బయలుపరచబడుతూనే ఉంటుంది. కానీ అంతము లేనిది వాక్యం అండి, అంతము లేనిది వాక్యం. మీరు ఎన్నటికీ పూర్తిగా సంపూర్ణంగా అర్థం చేసుకునే పరిస్థితి అయితే ఏ మానవుడికి లేదండి. అంత జ్ఞానం ఎవరికి కూడా లేదండి. అందుకనే ఈ రోజున చెబుతున్నాడు అపోస్తలుడైన పౌలు, ఆదిమ సంఘానికి చెప్పిన వాక్యమే నేటి ఆధునిక సంఘాలతో కూడా దేవుడు మాట్లాడుతూనే ఉన్నాడు. నేటి ఆధునిక సంఘాలు అంటే ఏమిటంటే మార్పు వచ్చింది, సంఘాలలో మార్పు వచ్చింది, సంఘాలలో చాలా వ్యవహారాలు ప్రారంభమయ్యాయి. ఆదిమ సంఘం వేరు. ఆదిమ సంఘం అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 41-42 చివరి వాక్య భాగాల ప్రకారం అవి ఎలా ఎదిగాయి అనగా, అపోస్తలుల బోధ యందును, రొట్టె విరుచుట యందును, తర్వాత సహవాసమందును, తర్వాత ప్రార్థన యందును ఎడతెగక వారు ఆదిమ సంఘముగా వారు వర్తిల్లారు. కానీ నేటి ఆధునిక సంఘాలలో అపోస్తలుల బోధ లేదు, రొట్టె విరుచుట అనే ప్రోగ్రాం అనేది తక్కువ. మనకి ఇష్టం వస్తే వస్తాం, ఇష్టం లేకపోతే లేదు. వాస్తవంగా చెప్తూ ఉన్నానండి, మ్యాక్సిమం మనము కార్పొరేట్ గా, ఒక సమూహముగా ప్రభు బల్లలో ఉండడానికి మనం ప్రయత్నం చేయాలి. మనందరం కూడా ప్రభు బల్ల కొరకు సిద్ధపాటు కలిగి ఉండాలి. తర్వాత సహవాసం ఇంపార్టెంట్, ఫెలోషిప్ ఇస్ ఇంపార్టెంట్. సంఘంలో ఉన్న మీరు ఎవరితో సహవాసం చేస్తున్నారు? మీలో మీకు పొత్తనలు ఉన్నాయా? పక్కన కూర్చున్న వారిని ఫెలోషిప్ గా ఉంటున్నారా? షేక్ హ్యాండ్ ఇవ్వగలుగుతున్నారా? ఓకే, కరోనా టైం వచ్చిన తర్వాత మనకి ఈ యొక్క షేక్ హ్యాండ్ ఇవ్వడం అనేది తగ్గింది కాబట్టి కనీసం పలకరించుకోగలుగుతున్నామా? అవతల వారితో ప్రేమతో పలకరించగలుగుతున్నామా? నెవర్, లేనే లేదు. ఎవరి ఇండివిజువాలిటీ అది వచ్చేసింది. అది ఆధునిక సంఘం అన్నమాట. ఆదిమ సంఘం నుండి వేరైపోయింది ఆధునిక సంఘం. అపోస్తలుల బోధకు దూరం అయిపోయింది ఆధునిక సంఘం. ఆ యొక్క సహవాసానికి దూరం అయిపోయింది ఆధునిక సంఘం. తర్వాత ప్రార్థన ఎందుకు కూడా ఎలా అయిపోయింది ఈ యొక్క ఆధునిక సంఘాలు అంటే వేరైపోయిందండి. ప్రార్థనా స్థలాలలో లేవు మనం. ఎప్పుడు కూడా అల్లరి 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 జరుగుతున్న స్థలాల్లో ఉండడానికి ఇష్టపడతాము, కానీ ఆరాధనా స్థలాల్లో కానీ ప్రార్థనా స్థలాల్లో కానీ ఉండడానికి చాలా మంది ఇష్టపడడం లేదు. కారణం, ఆదిమ సంఘం నుండి ఆధునిక సంఘంలోనికి వచ్చేసింది సంఘం. నేర్చుకోవాల్సింది పోయి ఆ యొక్క సంఘం ఇంకనూ కూడా బలహీనపరచబడుతూ అనేక విషయాలలో వెనకబాటు కలిగి ఉంటుంది నేటి సంఘాలు. కాబట్టి సంఘంలో ఆదిమ సంఘమైనటువంటి వన్ ఆఫ్ ది చర్చ్, ఎర్లీ చర్చ్ ఈజ్ ద కొరింథియన్ చర్చ్. ఆ యొక్క కొరింథీలో ఉన్నటువంటి సంఘానికి పౌలు తెలియపరుస్తున్నాడు ఏమిటనగా, నీ దేవుడు నా దేవుడు, మనం పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు అన్న విషయాన్ని తెలియపరిచాడు. మనకు తెలుసు, చాలాసార్లు మీకు తెలియపరిచాను. నమ్మదగిన దేవుని గురించి మనం 3 వారాల నుంచి కూడా ధ్యానిస్తూనే ఉన్నాం. అయితే ఒక విషయంలో, ఏ విషయంలో దేవుడు నమ్మదగిన వాడు అని ఎక్కువగా ధ్యానించామంటే వాగ్దాన
వాడు అన్న విషయాన్ని స్పష్టంగా మనం తెలుసుకున్నాం. రెండవది మీకు నేను జ్ఞాపకం చేస్తాను, మెయిన్ విషయానికి వెళ్ళడం లేదు, ఎందుకంటే ఇంకో 2 విషయాలు తెలియపరిచి అసలైన విషయంలోనికి ఆ వాక్య భాగాన్ని ఆధారం చేసుకొని మన వాక్యం ధ్యానించడానికి ఇష్టపడతాం. అసలే ఇంపార్టెంట్ కాబట్టి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో ఈ మాట పౌలు వారు సెలవిస్తున్నారు. సేమ్ చర్చ్ ఆ యొక్క సంఘానికి తెలియపరుస్తున్నాడు. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును కలుగా చేయును. జాగ్రత్తగా వినాలి. ఇంతకీ ఇక్కడ శోధన గురించి మాట్లాడుతున్నారు పౌలు. ఏమని? శోధన తప్ప మరి ఏది మీకు దేవుడు సంభవింపలేదు. ఆ విషయంలో దేవుడు నమ్మదగిన వాడు. అయితే మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును కలుగు చేయను అన్న విషయాన్ని చాలా స్పష్టంగా పౌలు వారు తెలియపరిచారు. లిసన్ కేర్ఫుల్లీ. ఇక్కడ కాంటెక్స్ట్ ఏమిటంటే, ఇక్కడ చెప్తున్న పదం వర్డ్ ఏమిటనగా శోధన గురించి మాట్లాడుతున్నాడు. ఈ రోజున సంఘానికి శోధన అనే మాటకు అర్థం తెలియాలండి. హౌ మెనీ పీపుల్ నోస్ ఈ యొక్క శోధన? టెంప్టేషన్ అంటాం ఇంగ్లీష్లో. ఏంటి దాని అర్థం? శోధన వేరు, మీరు అనుకుంటున్న శ్రమ వేరు. శోధన శ్రమ రెండు ఒకటి కాదు. ఈ ఫ్రైడే కాక ముందున్న ఫ్రైడే ఉపవాస ప్రార్థనలో మీకు నేను చెప్పాను, శ్రమ దినమున మీరు కుంగిన ఎడల మీరు చేత కాని వారగుదురు అని పరిశుద్ధ గ్రంథం మనకు తెలియపరిచింది. సామెతల గ్రంథం 24వ అధ్యాయం 10వ వచనం ప్రకారం. అయితే శ్రమ అంటే ఏమిటన్న విషయాన్ని మీకు తెలియపరిచారు. ఎందుకు? దేవుడు క్రీస్తు నందున్న వారికి శ్రమలిస్తాడు. అలాంటి శ్రమల కాలంలో క్రైస్తవుడు అనేవాడు కృంగిపోకుండా 3 పనులు చెయ్యాలి అని శుక్రవారపు ఆరాధనలో మీకు తెలియపరిచాను వాక్య ఆధారంతో. అవునా కాదా? రైట్. ఇప్పుడు నేను శ్రమ గురించి మాట్లాడడం లేదు, శోధన గురించి మాట్లాడుతున్నాను. మీరు అనుకుంటున్నట్టుగా శ్రమ వేరు. జాగ్రత్తగా వినండి, మీరు ఒకటి చేయకండి. శోధన అనేది వెరీ ఇంపార్టెంట్ స్టేజ్. అందుకనే మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆత్మ చేత, జాగ్రత్తగా వినాలి, అపవాదితో శోధింపబడుటకు ఆత్మ ద్వారా అరణ్యమునకు కొనుపోబడ్డాడు అన్న విషయము స్పష్టంగా తెలియపరచబడింది. శోధన అనేది ఎందుకు వస్తుంది? ఆ శోధనలో దేవునికి మహిమ ఎలా కలుగుతుంది? అలాంటి శోధనను దేవుడు క్రైస్తవులైన మనకు, దేవుని పిల్లలమైన మనకు ఎందుకు ఇస్తాడు అన్న విషయాన్ని మీకు నేను స్పష్టంగా తెలియపరుస్తాను. జాగ్రత్తగా అర్థం చేసుకోవడానికి వినండి. శోధన అనేటువంటి మాటకు అర్థం ఏమిటనగా హీబ్రూ పదంలో 3 పదాలు ఉపయోగించారు. ఒకటి సా అనే మాట, తర్వాత మసా అనేటువంటి రెండో మాట, మూడో మాట బహన్ అనేటువంటి మూడో మాట. ఈ 3 మాటలకు అర్థం ఏమిటనగా ఎక్కువగా పరీక్షింపబడుట, లేకపోతే శుద్ధి చేయడం అని అర్థం అన్నమాట. తర్వాత ఇంకో పదం ఏమిటనగా ప్రేరేపణ అనేటువంటి అర్థము, లేదా ప్రలోభము అనేటువంటి అర్థము, లేదా ఆకర్షణ అనేటువంటి అర్థాలు ఇస్తాయి. ఏంటవి? నిసాల్ అనేటువంటి మాట, తర్వాత మసాల్ అనేటువంటి ఇంకో మాట, బహన్ అనేటువంటి మాట. ఈ సందర్భ సహితంగా వాడబడతాయి. హీబ్రూ పదాల్లో అక్షరాలు చాలా తక్కువగా ఉండొచ్చుగాక మనకి ఇంగ్లీష్ అక్షరాల్లాగే, కానీ చాలా అద్భుతమైనటువంటి ఒక అర్థానికి చాలా పదాలు ఉంటాయి, చాలా వివరంగా ఉంటాయి, చాలా స్పష్టంగా ఉంటాయి. ఒక్క చుక్కలోనే, అంటే ఆ పదాలు ఎలా రాస్తారంటే గీతలు ప్లస్ చుక్కలు ఉంటాయి, ఎక్కువగా చుక్కలు ఉంటాయి. ఒక చుక్క మిస్ అయినా కూడా అర్థం మారిపోతుంది, ఒక పొల్లు మిస్ అయినా కూడా తన భావం మారిపోతుంది. అందుకనే పరిశుద్ధ లేఖనం ఏం చెప్పింది అనగా, ఇందులో రాయబడిన విషయాలలో పొల్లైనను సున్నైనను తొలగించకూడదు. ఒకవేళ పొల్లే, ఒక కామయే తీస్తే భావం మారిపోతుంది, ఒక పులిస్తాపే తీసేస్తే ఆ భావం మారిపోతుంది, అర్థం మారిపోతుంది. బైబిల్ మరలా చెప్తున్నాను, ఒళ్ళు దగ్గర పెట్టుకొని చదవాలి.
బైబిల్ ఎలా పడితే అలా చదవడానికి వీలు లేదు. ఈ భూమండలంలో ఉన్న పుస్తకాలకు పరిశుద్ధ గ్రంథం అని ఏ గ్రంథానికి పెట్టలేదు. కేవలము క్రైస్తవుల యొక్క ఆధ్యాత్మికమైన ప్రామాణిక గ్రంథము అయినటువంటి ఈ బైబిల్కి మాత్రమే పరిశుద్ధ గ్రంథము అని నామకరణం చేశారు. ఎందుకంటే ఇట్స్ ఎ హోలీ బుక్. వై? అందులో దావీదు పాపం ఉందా లేదా, మోషే అక్రమం ఉందా లేదా, ఇంకా భక్తుల యొక్క దోషాలు ఉన్నాయా లేవా? అయినప్పటికీ కూడా ద బుక్ ఈజ్ హోలీ బుక్, హోలీ బైబిల్. వై? బికాజ్ ద గాడ్ ఈజ్ హోలీ. నువ్వు ఫోకస్ చేయాల్సింది దావీదు మీద కాదని దాని అర్థం. యూ షుడ్ ఫోకస్ ఆన్ హోలీ గాడ్. నువ్వు ఫోకస్ చేయాల్సింది పరిశుద్ధుడైన దేవుని మీద ఫోకస్ చేయాలి తప్ప మనుషుల మీద, బైబిల్లో ఉన్న క్యారెక్టర్స్ మీద ఫోకస్ చేసి వాడికి 3 భార్యలు ఉన్నారు కదా నాకుంటే తప్పేమిటి అనడానికి వీళ్ళు. సిలువలో ఒకడున్నాడు, ఒకడు చివరాఖరిలో యేసు ప్రభు దేవుడని ఒప్పుకొని పరలోకాన్ని స్వతంత్రించుకున్నాడు కదా అని చెప్పి వాడిలాగా చివరిలో మరణానికి చేరువవుతున్న సమయంలో ఆసుపత్రిలో ఉన్నప్పుడు, మరణ పడక మీద ఉన్నప్పుడు ప్రభువాని వేదికకు అని అనుకోవడం కాదండి. అతగాడు మనకు మోరల్ కాదు. ఆ సమయంలో చూపించినటువంటి మాదిరి సరైన మాదిరి కానే కాదు. ఆ టైంలో అతడికి అవకాశం లేదు. విషయం చెప్తున్నాను వినండి. యేసు ప్రభు వారు ప్రారంభము నుండి పునరుత్థానమైనంత వరకు, ఆరోహణమైనంత వరకు కూడా రక్షణ కార్యం చేస్తూనే ఉన్నాడండి. నమ్మిన వారు హల్లెలూయా చెప్తారా? ఆయన పుట్టుక ద్వారా అనేకులు రక్షింపబడ్డారు, ఆయన బోధల ద్వారా అనేకులు రక్షింపబడ్డారు, ఆయన శ్రమల ద్వారా అనేకులు రక్షింపబడ్డారు, ఆయన యొక్క బాధల ద్వారా అనేకులు రక్షింపబడ్డారు, ఆయన శిలువ మరణము ద్వారా అనేకులు రక్షింపబడ్డారు, ఆయన సమాధి ద్వారా అనేకులు రక్షింపబడ్డారు, ఆయన పునరుత్థానం ద్వారా అనేకులు రక్షింపబడ్డారు. 40 దినాల భూమి మీద ఆయన సంచారం చేసినప్పుడు అనేకులు రక్షణ పొందారు. ఆరోహణమవుతున్న సమయంలో కూడా అనేకులు రక్షణ పొందుకున్నారు. ప్రారంభం నుండి ముగింపు వరకు కూడా యేసు ప్రభు వారు చేస్తున్న కార్యము రక్షణ కార్యమే. ఆ క్రమంలోనే ఆయన మరణములో కూడా రక్షణ చూపించాడు. మరణిస్తున్నటువంటి సమయంలో కూడా ఒక పాపి రక్షణ పొందుకున్నాడు. ఆయన వెళుతూ కూడా రక్షణ, ఆయన ఏ పని మీద అయితే వచ్చాడో ఆ పనిని కడ వరకు, ముగింపు వరకు, చివరి శ్వాస వరకు ఆ పరిచర్య చేశాడు. దానిలో ఉన్న భావన. అంతేగాని చివరిలో ఒప్పుకుందాం, ఉన్నంత కూడా దిక్కుమాల పాపాలన్నీ కూడా చేసేద్దాం, ఎవడు అడుగుతాడులే. చివరిలో యేసు ప్రభు దగ్గరికి వచ్చి మోకరించి ప్రార్థన చేస్తే ఆయన కరుణామయుడు, శాంతుడు, ఆయన పాపమును క్షమించేవాడు కాబట్టి క్షమాపణ అడిగేద్దాం అని అనుకుంటే వాక్యం చెబుతుంది కదా, మోసపోకుడి, జీవము కలిగిన దేవుని చేతిలో పడుట. ఈ విషయాలు మర్చిపోవడానికి వీళ్ళే. అందుకనే నేటి ఆదిమ సంఘంలో జాగ్రత్తగా వినాలి. శోధన అంటే ఏంటో మనకు తెలియాలి. శ్రమ వేరు, శోధన వేరు. శోధనకు ఉపయోగించిన పదాలు ఇవి. ఏంటవి? మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నా. ఎక్కువగా పరీక్షింపబడడం. రెండవది ప్రేరణ, పరీక్ష, ప్రలోభం, ఆకర్షణ, ఇలాంటి పదాలతో ఆ పదాలు ఉపయోగించబడ్డాయి. ఈరోజు శోధన ఎందుకు వస్తుంది? చాలాసార్లు అంటుంటాం. చాలా మంది క్రైస్తవులు అంటూ ఉంటారు, వాళ్ళు చాలా మంది అంటుంటారు, సార్ మాస్టర్ గారు మాకు చాలా శోధనలు ఎక్కువైపోతున్నాయండి, మేము చాలా శోధింపబడుతున్నామండి అని. వాస్తవం చెప్తాను వినండి. శోధింపబడడం అనేది గొప్ప ధన్యత. శోధన సహించడం అనేది గొప్ప ధన్యత. శోధింపబడండి, శోధనలో పడకండి. శోధింపబడండి కానీ శోధనలో పడకండి. ఎందుకు దేవుడు శోధిస్తాడు అంటే ప్రప్రథమైన కారణం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాల ప్రకారం మన విశ్వాసాన్ని బలపరచడానికి. రెండవది కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9-10 వచనాల ప్రకారము మన బలహీనతలను చూపించడానికి. నో అబౌట్ యువర్ వీక్నెస్, నో యువర్ వీక్నెసెస్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో ఉన్నటువంటి బలహీనతలు నీకు తెలియాలి. ఒక విషయం చెప్తాను వినండి, కళ్ళెత్తండి, దయచేసి నా వైపు చూడండి, ప్రభు వైపు చూడండి, శిలువ వైపు చూడండి. ఆయన సూటిగా మీతో మాట్లాడతాడు. మన బలహీనతలు మనం తెలుసుకోకపోతే మన బలహీనతలు ఇతరులకు తెలుస్తాయి.
కనికరింపబడతాం, మనం బలపరచబడతాం. మన బలహీనతలను మనం దాచుకుంటే ఇతరులు మన బలహీనతలను చెబుతారు, బయటకు చెబుతారు, హేళన చేస్తారు, నిందలు వేస్తారు, బలహీనలవుతారు. కాబట్టి మన బలహీనతలను మనం ఏం చేయాలి? తెలుసుకోవాలి. మన బలహీనతలు ఎలా దేవుడు తెలియపరుస్తాడు? శోధన ద్వారా. పరీక్ష అండి అది పరీక్ష. విశ్వాసం యొక్క బలాన్ని, ఆ యొక్క బలహీనతను తెలియపరచడానికి దేవుడి దగ్గర ఉన్నటువంటి ఒక టూల్ అనుకోండి, అది శోధన. మూడవది కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 11వ వచనంలో ఏమని ఉందనగా, పాపము నుండి మనల్ని దూరం చేయడానికి కూడా దేవుడు శోధనను మనకి ఆపాదిస్తాడు. నాలుగవది ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాల ప్రకారం దేవునికి దగ్గరగా ఉంచడానికి కూడా శోధన దేవుడు మనకి ఇస్తాడు. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 13వ వచనంలో అంటున్నాడు, సాధారణంగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. అయితే దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకునే మార్గమును కలుగు చేయవాడు. టైటిల్ అర్థమవుతుంది కదా? తప్పించుకునే మార్గాన్ని కలుగు చేయవాడు ఎవరు చెప్పాలి. మరి ఆ శోధనను కలుగు చేయవాడు ఎవరు? ఆయనే. వాక్యం క్లియర్గా ఉంది. సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా ఏమన్నాడు? తప్పించుకునే మార్గమును కలుగు చేయవాడు. వాక్యం చెప్తుంది కదండి, పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది? నువ్వు శోధింపబడినప్పుడు నువ్వు సువర్ణంగా మార్చబడతావు. ఆమేన్. శోధన నిన్ను సువర్ణంగా మలుస్తుంది. శోధన నిన్ను విశ్వాసంలో బలపరుస్తుంది. శోధన నీలో ఉన్న బలహీనతను చూపిస్తుంది. శోధన నిన్ను పాపము నుండి వేరు చేస్తుంది. శోధన నిన్ను కొన్నిసార్లు దేవునికి దగ్గర చేస్తుంది. శోధన వచ్చినప్పుడు కృంగిపోవాల్సిన అవసరం లేదు. శోధన వచ్చినప్పుడు భయపడిపోవాల్సిన అవసరం లేదు. దాని నుండి తప్పించుకోగలిగే మార్గాన్ని కూడా దేవుడు మనకి అనుగ్రహించాడు. అదేంట మార్గం? ఏంట మార్గం అంటే ప్రార్థనా మార్గం. ఏకైక మార్గం ప్రార్థనా మార్గం. ప్రార్థన అనే మార్గంలో మీరు ఉంటే గనక శోధనను సులభంగా మీరు సహించగలరు, జయించగలరు. అందుకని ఇక్కడ వాక్యం చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు, శోధన సమయంలో జాగ్రత్తగా వినాలి. మీరు శోధన సమయంలో మీరు ఒంటరి వారిగా ఉండరండి. శోధింపబడుతున్నప్పుడు యూఆర్ నాట్ అలోన్. కానీ దేవుడు మీతో కూడా ఉంటాడు. దేవుడు వాగ్దానం కూడా మీతో ఉంటుంది. దేవుడి సన్నిధి కూడా మీతో ఉంటుంది. అది దాని యొక్క అర్థం. కాబట్టి మీరు శ్రమపడినప్పుడు కానీ శోధింపబడుతున్నప్పుడు కానీ జాగ్రత్తగా వినాలి. రెండు వేరు అయినప్పటికీ కూడా ఉండే దేవుడు ఒక్కడే. శ్రమలలో మీకు తోడై ఉంటాడు, శోధనలో కూడా మీకు తోడై ఉంటాడు. ఎందుకనగా మిమ్మల్ని సువర్ణంగా చేయడం అనేది దేవుని యొక్క చిత్తం. రెండవది, ఏ విషయంలో దేవుడు మనకి నమ్మదగిన వాడుగా ఉన్నాడు అంటే, ఇక్కడ యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 9వ వచనంలో చాలా స్పష్టంగా రాయబడింది, మన పాపములను మనము ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి కూడా మనల్ని పవిత్రులుగా చేస్తాడు. ఈ విషయంలో దేవుడు నమ్మదగిన వాడు అని చెప్తారా? రైట్, ఇక్కడ చూద్దాం. ఇప్పుడు మీకు చెప్పాల్సినటువంటి విషయాలు చాలా స్పష్టంగా తెలియపరిచాను. ఇప్పుడు కొరింథీ సంఘానికి రాస్తున్నాడు పౌలు వారు. వేగంగానే వాక్యం ముగిస్తారండి. 3 విషయాలలో దేవుడు ఎంత నమ్మదగిన వాడిగా ఉన్నాడో చాలా స్పష్టంగా తెలియపరిచాడు. ఈ షుడ్ నో దట్. మనకు ఖచ్చితంగా తెలియాలి. మనకు తెలియాలి ఆ విషయాలు. సంఘానికి తెలియాలి. ఆదిమ సంఘం నుండి వేరైనటువంటి ఆధునిక సంఘంగా పిలువబడుతున్న మనకు తెలియాలి. అపోస్తలుల బోధ ఏంటో మనకు తెలియాలి. సంఘ సహవాసం అంటే ఏంటో మనకు తెలియాలి. ప్రార్థన జీవితం అంటే ఏంటో మనకు తెలియాలి. 3 విషయాలు. ఫోకస్ ఆన్ ద ప్యాసేజ్ టుడే స్క్రిప్చర్ పోర్షన్. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 4 నుండి 9 వచనాలు చదువుకున్నాం. 9వ వచనాన్ని మూలవాక్యంగా చదువుకున్నాం. అయితే ఇక్కడ 3 విషయాలు, చాలా ప్రాముఖ్యమైన విషయాలు తెలియపరుస్తున్నాడు. ఏ విషయాల్లో ఈ వాక్య భాగం నుండి దేవుడు నమ్మదగిన వాడు అని చెప్పడానికి 3 ప్రధానమైన విషయాలు పౌలు వారు ఆ సంఘానికి తెలియపరిచాడు. ఎస్, లిసన్ కేర్ఫుల్లీ. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. 3 విషయాలు తెలియపరిచాడు ఈ సంఘానికి, కొరింథీలో ఉన్న సంఘానికి. ఏమని? మొదటిది, దేవుడు మనల్ని ఐశ్వర్యవంతులుగా చేయుటలో ఆయన నమ్మదగిన వాడు. ఆమేన్. ఈ మాట చాలా మందికి ఇష్టం.
ప్రాస్పరిటీ. ఇది ఫిజికల్ బ్లెస్సింగ్ కానే కాదు. మీరు ఇప్పుడు డీప్గా వెళ్తే కొంచెం మీరు డల్ అవుతారేమో, ఎందుకంటే మీకు ఎర్త్లీ లైఫ్ ఇస్ ఇంపార్టెంట్. ఎవరికైతే భౌతికమైన జీవితం ప్రాముఖ్యమో ఇప్పుడు ఈ పాయింట్ వారిని కొంచెం నొప్పించవచ్చు గాక. కానీ ఇక్కడ మాట్లాడుతుంది ఏమిటనగా, మనకంటూ వేరే లోకం ఉంది, మనకంటూ ఒక రాజ్యం ఉంది, మనకంటూ ఒక స్థలం ఉంది, మనకంటూ ఒక నిత్య జీవం ఉంది. దాని కొరకు దేవుడు మనల్ని ఐశ్వర్యవంతులుగా చేయుటలో దేవుడు నమ్మదగిన వాడు అన్న విషయాన్ని తెలియపరిచాడు. ఎవరైనా గట్టిగా చదివిపిస్తారా ఆ యొక్క భాగాన్ని? 5, 6, 7 వచనాలు. క్రీస్తును గూర్చిన సాక్ష్యం మీలో స్థిరపరచబడినందున ఆయనందు మీరు ప్రతి విషయములోను, అనగా సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులై అయిరి. ఏ విషయంలో వీరు ఐశ్వర్యవంతులు అంట? ప్రేతుల ఉన్న సంఘం ఏ విషయంలో వారు ఐశ్వర్యవంతులు? ఏ విషయంలో? రిచెస్ట్ పీపుల్. ఏ విషయంలోనండి? వాళ్ళు వాక్యం చెప్తుంది కదా, మీరు ప్రతి విషయంలో, ఇది ఎవ్రీ కార్నర్ మీరు ఐశ్వర్యవంతులు. ఏంటి ఆ ఎవ్రీ కార్నర్ అంటే? ఇక్కడ చెప్తున్నాడు కదా, సమస్త ఉపదేశములో, సమస్త ఉపదేశములో, సమస్త జ్ఞానములో మీరు ఐశ్వర్యవంతులు సంగమా అని చెప్తున్నాడు. ఈ రోజున మనం ఎలా ఉండాలి? ఐశ్వర్యవంతులుగా ఉండాలి. ఏ విషయంలో ఐశ్వర్యవంతులుగా ఉండాలి? దేవుని వాక్యమందు, వాక్యమనే ఐశ్వర్యము. రెండోది జ్ఞానము, దైవ జ్ఞానము, పరిశుద్ధ జ్ఞానములో కూడా మనం ఏమై ఉండాలి? ఐశ్వర్యవంతులమై ఉండాలి. ఇంకా మూడో విషయం ఏం చెప్తున్నాడు వినండి, నేను వేగంగా ముగించడానికి ప్రయత్నిస్తాను. కనుక ఏమంటున్నాడు? 7వ వచనంలో, కనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచున్నారు. మీకున్న క్వాలిటీ ఏమిటి? కొరింథీ సంఘానికి ఉన్న మీరు ఎదురు చూస్తున్నటువంటి సంఘం దేని కొరకు? జాగ్రత్తగా వినాలి. యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకు వారు ఎదురు చూస్తున్న సంఘం. ఎవరు దేవుని యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తారు అంటే జాగ్రత్తగా వినాలి. ఎవరు యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తారంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మొదటి రాకడ అర్థమైన వారు మాత్రమే. టుడే చర్చ్ ఇస్ స్ట్రగ్లింగ్ విత్ ద ఫస్ట్ గాస్పెల్. ఇప్పటికీ కూడా సంఘము యేసు ప్రభువారి యొక్క మొదటి రాకడ విషయం పూర్తిగా అర్థం కాలేదు. యేసు ప్రభుని ఫిజికల్ గా ఆపాదిస్తున్నారే కానీ ఆయన స్పిరిచువల్, ఆయన కింగ్డమ్, ఆయన రాజ్యము పరసంబంధమైనది అన్న అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. ఇంకా మొదటి సువార్త అర్థం కాకుండా, సరైన మారు మనసు లేకుండా, సరైన పశ్చాత్తాపము లేకుండా, సరైన సహవాసం దేవునితో లేకుండా, ఇంకా లోకానుసారంగా జీవించడం ద్వారా మనము యేసు ప్రభువారి యొక్క రెండవ రాకడ కొరకు మనం ఎదురు చూడలేకపోతున్నాం. అసలు సంఘాల్లో ఏ బోధన ఉండాలంటే చెప్పాలి, ఇవి కాదు ఉండాల్సినవి. ఏవి? ఇప్పుడు ఏదైతే మనం ఎక్కువ వింటున్నామో, ప్రాస్పరిటీ గాస్పెల్స్ ఎక్కువైతే ఏదైతే వింటున్నామో అవి కాదు వినాల్సిన సంఘాలు. మీరు ఆ స్టేజ్ ఎప్పుడో దాటిపోయారు తెలుసా మీకు ఆ విషయం. సాలిడ్ మెసేజ్ ఉండాలి, బలమైన వాక్యం ఉండాలి. మీరు ఇంకా పిల్లల్లాగా, సండే స్కూల్ పిల్లల్లాగానే మనం వ్యవహరిస్తూ ఉన్నాం. ఆ మాటలే చాలు మనకి, అలా ఉండడమే మనకి ఇష్టం. నో 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 నో. పాలు తాగే దశ నుండి బలమైన పోషక పదార్థాలు తినే స్థాయికి సంఘం ఎదగాలి. బలమైన పోషక పదార్థం తినడం అంటే రెండవ రాకడకు సంబంధించిన సందేశాలు సంఘంలో వినాలి. అందుకే ప్రకటన గ్రంథం ఎందుకు కొన్ని సంఘాల్లో వారు బోధించడం లేదు? ఎందుకు కొన్ని దానియేలు గ్రంథం కానీ, ఎహెజ్కేలు గ్రంథం కానీ, లేకపోతే ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రెండవ రాకడకు సంబంధించిన అధ్యాయాలు ఎందుకు సంఘాల్లో చెప్పడం లేదు అంటే భయం అండి. ఏంటి భయం? ఆ మాటలు కదుపుతాయి, ఆ సందేశాలు మనిషిని చంపుతాయి. తెలుసా మీకు? రెండవ రాకడ సందేశాలు ఎలా ఉంటాయి? చాలా బలంగా ఉంటాయి, చాలా బలంగా ఉంటాయి. అది పసిపిల్లలకు పెడితే పందులకు వేసినట్టేనండి. అందుకే పేతురు అంటాడు కదా, చాలా స్పష్టంగా చెప్పాడు కదా లేఖనాల్లో, పరిశుద్ధులైనటువంటి భక్తులు కూడా చెప్పారు కదా, కుక్క తన వాంతికి తిరిగినట్టుగా వ్యవహరించే వారితో మనం ప్రవర్తించకూడదు, వాక్యం పరిశుద్ధ లేఖనాలకు. రెండోది, పంది ముందు ముత్యాలు వేయకూడదని లేఖనాలు సెలవిచ్చాయి. కాబట్టి ఆ యొక్క బలమైన ఆధారం వారికి
అది ఆల్రెడీ యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తున్న సంఘం అయితే ఆ సంఘములో ఖచ్చితంగా బలమైన వాక్యం వినిపించాలి. ఇప్పుడు నేను చెప్తున్న వాక్యాలు మీకు సహించవు, ఖచ్చితంగా సహించవండి. ఎందుకంటే మీకు ఏం కావాలి? మీకు ఆశీర్వాదాలే కావాలి. నేను అంటాను వినండి, మిమ్మల్ని దేవుడు ఎప్పుడో ఆశీర్వదించేశాడు. యూఆర్ ఆల్రెడీ బ్లెస్డ్ పీపుల్. నమ్మిన వారికి సమృద్ధి జీవం. యూఆర్ ఆల్రెడీ బ్లెస్డ్ వన్. మిమ్మల్ని దేవుడు ఎప్పుడో ఆశీర్వదించేశాడు. ఇంకా ప్రత్యేకంగా నేను చెప్పేదేంటి, మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు దేవుడు అని నీకు తెలియాలి. నువ్వు ఆశీర్వదింపబడ్డావు కాబట్టి నువ్వు యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరించుకున్నావు. ఎవరైతే యేసుని తన స్వరక్షకునిగా అంగీకరించారో దాని అర్థం ఏమిటంటే వారు ఆశీర్వదింపబడిన వారు అని అర్థం. ఆశీర్వదింపబడిన వాడా, నీవు బయట నిలువనేలా లోపలికి రమ్ము. మీరు లోపల ఉంటే మీరు ఆశీర్వదింపబడిన వారే. ఆశీర్వాదము లేని వారు బయట ఉంటారండి. అంటే ఆశీర్వదింపబడిన వారు లోపలే ఉంటారు. ఏంట లోపల? పరిశుద్ధ సన్నిధిలో ఉంటారు, దేవుని సముఖంలో ఉండాలి. కాబట్టి ఆల్రెడీ బ్లెస్డ్ వారు, నమ్మిన వారు హల్లెలూయా చెప్తారా? అయితే నేను చెప్పేది ఏమిటనగా, నీ మీదకి ఆశీర్వాదాలు వచ్చేంత వరకు నిరీక్షణ కలిగి ఉండు, విశ్వాసం కలిగి ఉండు, నమ్మదగిన దేవుడిని నమ్ముకో, ప్రార్థనలో కనిపెట్టు, నీ స్థలంలో నిలకడగా ఉండు. అవి నీ జీవితంలోనికి రావడానికి, స్వీకరించడానికి సిద్ధంగా ఉంది. కొంతమందికి టైం పడుతుందండి, మేలులు రావడానికి టైం పడుతుంది. బట్ మీరేం చేయాలి? ఓర్పును కలిగి ఉండాలి. ఓర్పును కలిగి ఉండాలి. వాక్యం ఏం చెప్తుంది? ప్రతి విషయానికి, ప్రతి దానికి ఏముందంట? సమయం ఉంది. ఏడవడానికి ఉంది, సంతోషించడానికి ఉంది, నువ్వు ఆశీర్వదింపబడడానికి ఉంది, ప్రతి దానికి, జననానికి, మరణానికి ఒక టైం అనేది దేవుడు నిర్ణయించాడు. కనాను పెళ్లి విందులో మరియమ్మ గాబరపడిపోతుంది, నా టైం ఇంకా రాలేదమ్మా అని చాలా సున్నితంగా తెలియపరిచాడు. నిన్ను ఆశీర్వదించడానికి వాగ్దానాలు సిద్ధంగా ఉన్నాయి. అవి నీ దగ్గరికి రావడానికి, నెరవేర్పుగా రావడానికి కొంత టైం పడుతుంది. అంతవరకు ఏం చేయాలి? ఓర్పు కలిగి ఉండాలి, నిరీక్షణ కలిగి ఉండాలి, విశ్వాసం కలిగి ఉండాలి, ప్రార్థనలో నిలకడగా ఉండాలి. ప్రార్థన దేనికి చేయాలండి చెప్పాలి. ప్రార్థన దేనికి చేయాలి? నీ ప్రార్థన ఇతరులకు ఆశీర్వాదాన్ని రప్పించలేదండి. ఐఎమ్ వెరీ సారీ టు సే. నీ ప్రార్థన ఏ అద్భుతము జరిగించలేదు. ఐఎమ్ వెరీ సారీ టు సే. ఒకటి చేయగలదు నీ ప్రార్థన, జాగ్రత్తగా. ప్రార్థన ద్వారా మనం కావాల్సింది మనం పొందుకోలేము అనుకుంటారు చాలా మంది. నేను అడిగా నాకు ఇచ్చేస్తాడు దేవుడు అని. నో. అది ఆయన అనాది సంకల్పము చొప్పున, ఆయన తల్లికల్పంలో ఉన్నప్పుడే దేవుడు నీ కొరకు వాటిని ఇవ్వాలి అనుకుంటే, నువ్వు అడగకపోయినా దానిని దేవుడు నీకు ఇవ్వగలడు. అడగక ముందే నీ అక్కరలుగా ఉన్న వాటిని ఆయన ఎరిగిన దేవుడు. మరి నేను ఎందుకు ప్రార్థన చేయాలి పాస్టర్ గారు అంటే, నీ కొరకు దాచబడిన మేలు ఏవైతే ఉన్నాయో అవి ఎటువంటి ఆటంకాలు రాకుండా ఉండడానికి కావాల్సిన సహాయం కొరకు ప్రార్థించాలి. అవి పొందుకునేంత వరకు నాకు విశ్వాసం ఉంచండి అని ప్రార్థించాలి. అవి నా దగ్గరికి వచ్చేంత వరకు నాకు ఓర్పుని ఇవ్వండి అని ప్రార్థన చేయాలి. అంతేగాని నేను అడిగాను దేవుడు చేశాడు, ప్రార్థించిన అవతల వారికి స్వతంత్రం చేసింది. అది ఒక ఫేక్ అండి, జాగ్రత్తగా వినండి. అలా అయితే ఇశ్రాయేలు ప్రార్థన చేయొచ్చు. హిజ్కియా దగ్గరికి వెళ్ళి మరణం గురించి చెప్పిన వాడే, అయా ప్రవక్త, ఈ మరణ వార్త నాకెందుకు, మరణం తప్పించగలిగే ప్రార్థన చేయొచ్చు కదా ఇశ్యా అని అడగలేదు. దేవుని చిత్తము తెలిపాడు మాత్రమే ఇశ్యా. కానీ హిజ్కియాకు పరిశుద్ధాత్ముడు పనిచేసి ఏమని అన్నాడో తెలిసిన పరిశుద్ధాత్మ దేవుడు, ఒక్క మాట అడుగు ఆయన్ని, మరణం తప్పించగలడు. ఒక్క మాట అడుగు ఆయన్ని. అడిగాడు. ఆత్మ నడిపింపు. అదే ఆత్మ నడిపింపు అంటే అది ఆత్మ నడిపింపు. ఎవరు పడితే వారు ప్రార్థన చేయలేరండి. ఎవరి ప్రార్థనలు పడితే ఆ ప్రార్థనను దేవుడు వినేయండి. ఆత్మ ద్వారా జరిగే ప్రార్థన, యేసు నామములో జరిగే ప్రార్థన, ఆ ప్రార్థనే దేవుడు ఆలకించే ప్రార్థన. దాన్ని వారు ఆలకించారు. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఏమైంది? జాగ్రత్తగా. హిజ్కియాకి మరణం దేవుడు పూర్తిగా రద్దు చేశాడా? కాదు. జస్ట్ 15 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేశాడే తప్ప పూర్తిగా మరణాన్ని తీసివేయలేదు. మన ప్రార్థనలు కొన్నిటిని ఆపగలవే కానీ రద్దు
చెయ్యలేవు. కానీ దేవుని సంకల్పంలో వారు ఉంటే గనక దేవుడు ఖచ్చితంగా కార్యం చేయగలడు. మనం ఎందుకు ప్రార్థన చేయాలి? ఆ మేలును పొందుకునేంత వరకు నాకు ఓపికను దయచేయి. నాకు ఓపిక ఉండదు, నాకు సహనం లేదు. నీ ఇప్పుడు అడిగితే రేపు వచ్చేయాల్సిందే. ఇప్పుడు ఏదైతే అడిగానో ఇన్స్టెంట్ ఇప్పుడు రెడీ అయిపోవాలి. కాఫీ అయిపోయినట్టు, 2 minutes మ్యాగీ నూడిల్స్ అయిపోయినట్టు కాదు. నీ కార్యం నా జీవితంలో జరిగేంత వరకు కూడా నాకు ఓర్పును దయచేయి, సహనాన్ని దయచేయి. ఎందుకంటే నేను నీ ద్వారా పిలవబడిన వాడు, నేను నీ ద్వారా ఏర్పాటు చేయబడిన వాడు. కాబట్టి నాకు కావలసిన సహాయాన్ని దయచేయి అని ప్రార్థన చేయాలి. ఎంతమంది చేస్తున్నారు ఆ ప్రార్థన? లేదు, చాలా తక్కువ. అందుకే మనకి నీరసము, నిరుత్సాహము, డల్నెస్ ఉంటుందన్నమాట. కొన్ని కార్యక్రమాల్లో మిమ్మల్ని చూస్తూ ఉంటే చక్కగా తయారై వస్తారండి, చాలా ఆనందంగా వస్తారు, చాలా సంతోషంగా వస్తారు, చాలా ప్రిపేర్ అయి వస్తారండి. కానీ దేవుని మందిరికి వచ్చేటప్పటికే అది నిజమైన లైఫ్. ఒక నిజమైన లైఫ్ అనుకోండి, ఇక్కడ ఎలా ఉన్నారో బయట అలాగే ఉండాలిగా, ఇక్కడ ఎలా వచ్చారో బయట కార్యక్రమాలకు కూడా అలాగే రావాలిగా. కానీ అక్కడ ఒకలాగా, దేవుని మందిరంలో ఒకలాగా. అంటే ఏంటి అర్థం? బాధలన్నీ మనకి వచ్చినట్టు ఏంటి? దేవుని సన్నిధికి వచ్చేవారు ఒక ధైర్యంతో రావాలండి. ఆమె దేవుని సన్నిధికి వచ్చేవారు పుట్టింటికి వెళ్ళే కూతురులా రావాలండి, అత్తారింటికి వెళ్ళే అల్లుళ్ళ రాకూడదు. సాధారణంగా అత్తారింటికి వెళ్ళే అల్లుళ్ళు అంత ఇష్టంగా వెళ్ళరు, అవునా కాదా? లేట్గా రెడీ అవుతారు. కానీ పుట్టింటికి వెళ్ళడానికి సిద్ధమవుతున్న ఇంటి కూతురు నిన్న రెడీ అయిపోతుంది ఈరోజు వెళ్ళడానికి, అవునా? అంతగా రావాలి. ఎస్, మనం వస్తుంది మన తండ్రి ఇంటికి, మన తల్లి ఇంటికి, మన తల్లి సంఘం, మన తండ్రి ఎందుకు మనం వస్తున్నాం. ఆ ఉత్సాహం ఉండాలండి. అంతేగాని నీరసంగా, డల్గా, ఏది కోల్పోయినట్టు దేవుని దగ్గర అలాంటి వ్యవహారాలు లేవండి. నువ్వు ఎంత విచారంగా ఉంటే అంతగా ఆశీర్వదించడండి. ఎంత యథార్థంగా ఉంటావో అంతగా దేవుడిని దీవిస్తాడండి. యథార్థతని దేవుడు ప్రేమిస్తాడు. ఇక్కడ 3వ విషయం చెప్పి నేను ముగిస్తాను. ఏమంటున్నాడు? ఏ విషయాల వారు సమృద్ధిని లేదా ఐశ్వర్యవంతులై ఉన్నారట? మొదటిది సమస్త ఉపదేశంలోను, రెండవది సమస్త జ్ఞానంలోను. అంటే ఏమంటున్నాడు? మూడవదిగా యేసుక్రీస్తు ప్రత్యక్షత కొరకు ఎదురు చూచువారు ఏ విషయంలో చూడండి అంటే, కనుక ఏ కృపావరమునందును లోపము లేక మీరు ఎలా ఉన్నారంటే, వాళ్ళు కృపావరాల్లో ఏ లోపము లేని వారిగా వారు యేసుక్రీస్తు కొరకు ప్రత్యక్షత కొరకు దే ఆర్ రెడీ టు, వాళ్ళు ఎదురు చూస్తున్నారంటే దే ఆర్ వెయిటింగ్ ఫర్ జీసస్ రివెలేషన్. ఓకే, కృపావరం. చెప్పండి, కృపావరం అంటే ఏంటో? కృపావరం లేని సంఘమే కాదు. ఆమె చెప్పండి. నిజమండి, సంఘం క్రీస్తు కొరకు సిద్ధంగా ఉండాలి. క్రీస్తు కొరకు వధువు సంఘంగా సిద్ధపడుతూ ఉండాలి. అంటే సంఘానికి అవసరమయ్యేది కృపావరము. కృపావరం ఏంటి? కృపావరం అంటే ఆత్మఫలం అనేది ఎలాంటి సింగిల్ వర్డ్ అన్నామో, కృపావరం అనేది సింగిల్ వర్డ్. కానీ దానిలో ఆత్మఫలం అనేది ఎలాంటి 9 లక్షణాలు ఉన్నాయో, అలాగే కృపావరంలో కూడా 9 లక్షణాలు ఉన్నాయి. ఏంటవి? మనకు తెలిసింది ఏంటంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం 8-10 వచనాల్లో ఉన్న 9 కృపావరాలు మనకు తెలుసు. చాలా చదువుతారు, కౌంట్ చేస్తారు వినండి. కానీ దీనికి మించి ఉన్నాయి అని నా భావన. కృపావరం అనేది సింగిల్ టైటిల్, కానీ అందులో 3 అద్భుతమైనటువంటి అట్రిబ్యూట్లు ఉన్నాయి. ఇన్ని 3. ఒకటి, కృపావరంలో మొదటి భాగము ఆత్మఫలం అండి, ఆత్మవరం అండి. ఓకేనా? ద గిఫ్ట్స్ ఆఫ్ స్పిరిట్. ఓకే, అందులో ఎవరి వల్ల ఏంటి? బుద్ధివాక్యం. రెండవది జ్ఞానవాక్యం. అదేనా కంటిన్యూ చేస్తే వర్డ్ ఆఫ్ విజ్డమ్, వర్డ్ ఆఫ్ నాలెడ్జ్, విశ్వాసము, ఫెయిత్. తర్వాత గిఫ్ట్స్ ఆఫ్ హీలింగ్, స్వస్థపరచు వరము. తర్వాత వర్క్స్ ఆఫ్ మిరాకిల్స్, అద్భుత కార్యాలు చేసే శక్తి. ప్రొఫెసీ, ప్రవచన వరము. స్పీకింగ్ ఇన్ టంగ్స్, అంటే నానా విధ భాషలు మాట్లాడడం. చివరిది ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ టంగ్స్, అంటే భాషల అర్థం చెప్పే శక్తి. మీకు అర్థమైంది కదా? ఇవి 9. ఇవే కాదండి,
ఇవి మాత్రమే కాదండి కృపావరాలు అంటే. కృపావరాల్లో 3 భాగాలు ఉన్నాయి. ఎన్ని భాగాలు? 3 భాగాలు. నెంబర్ 1 ఇది చెప్పి ముగిస్తాను. నెంబర్ 1 ఆత్మ వరాలు అనేది ఒక భాగమే. ఇప్పుడు చదువుకునేవి ఆత్మ వరాలండి. కొత్త నిబంధన ప్రకారం పౌలు చెప్తున్న విషయం ప్రకారం మొదటి భాగం ఏమిటి? ఆత్మ వరాలు మాత్రమే. ఇప్పుడు మనం చదువుకునే 9 కూడా ఆత్మ వరాలే. ఓకే, ఈ ఆత్మ వరాలు ఖచ్చితంగా సంఘానికి అర్థం కావాలి. కానీ మిగిలినవన్నీ మీకు అర్థమవుతాయి. విశ్వాసం మీకు అర్థమవుతుంది, స్వస్థపరచు వరం మీకు అర్థమవుతుంది, అద్భుత కార్యాలు అర్థమవుతాయి, ప్రవచనాలు అర్థమవుతాయి, వివిధ భాషల అర్థాలు మీకు అర్థమవుతాయి. కానీ ఇక్కడ స్ట్రగుల్, ద చర్చ్ ఈజ్ స్ట్రగుల్ విత్ ఏదో స్ట్రగుల్ అవుతుందంటే వర్డ్ ఆఫ్ విజ్డమ్ తోని, వర్డ్ ఆఫ్ నాలెడ్జ్ తోని, అంటే బుద్ధివాక్యముతోను జ్ఞానవాక్యంతోని సంఘం ఇప్పుడు స్ట్రగుల్ అవుతుంది. నేను అడుగుతున్నాను ప్రశ్న, చెప్పండి నేను వాక్యాన్ని గురించేస్తాను. బుద్ధివాక్యం అంటే ఏంటి? జ్ఞానవాక్యం అంటే మీరు చాలా మంది వాక్య పండితులు ఉన్నారు కదా, జడ్జి చేస్తారు కదా ఈరోజు పాస్టర్ గారిని. సో మచ్ జడ్జెస్ బిలీవర్స్ కంటే సంఘంలో చాలా మంది న్యాయమూర్తులు ఉన్నారు. వెరీ గుడ్. బట్ చెప్పండి ఆ విషయం. బుద్ధివాక్యం అంటే ఏంటి? జ్ఞానవాక్యం అంటే ఏంటి? ఆత్మవరాలంటే క్లియర్గా చెప్పేశారు. కృపావరాలు నానా విధాలని పౌలు అన్నాడు. నానా విధాల్లో 3 విధాలు. ఒకటేమో ఆత్మవరాలు కూడా కృపావరాలే, కృపతో ఇవ్వబడతాయి కాబట్టి కృపావరాలు. ఓకే, అందులో బుద్ధివాక్యం జ్ఞానవాక్యం. ఏంటి దాని అర్థం? బుద్ధివాక్యం అంటే ఏంటి? జ్ఞానవాక్యం అంటే ఏమిటి చెప్తాను మీరు. బుద్ధివాక్యము అంటే బుద్ధివాక్యము జ్ఞానవాక్యం ఈ 2 వేరు. అందుకే 2 విధాలుగా రాశాడు భక్తుడు. బుద్ధివాక్యము అంటే ఈ బుద్ధివాక్యం అనేది భవిష్యత్తు గురించి చెప్పేది. సింపుల్ గా చెప్పాలంటే వర్డ్ ఆఫ్ విజ్డమ్ అనేది ఫ్యూచర్ లో జరగబోయేది చెప్పాలి. ఓకేనా? బుద్ధివాక్యం అంటే ఫ్యూచర్ లో జరగబోయేది. అంటే పరిశుద్ధ గ్రంథం ఫాస్ట్ అంటే జరిగిపోయేది రాసింది, ప్రెసెంట్ జరుగుతుంది రాసింది బైబిల్లో. ఫ్యూచర్ సంఘానికి బుద్ధివాక్యం రావాలి. బుద్ధివాక్యం అంటే భవిష్యత్తులో ఏం జరగబోతుందో సంఘానికి తెలియాలి. భవిష్యత్తులో సంఘం పట్ల ఎలాంటి పరిణామాలు వస్తాయి, క్రైస్తవుల పట్ల ఎలాంటి పరిణామాలు వస్తాయి, క్రీస్తు 2వ రాకడలో జరగబోయే విషయాలు సంఘానికి తెలియాలి. అది బుద్ధివాక్యం అంటే. ఉదాహరణ చెప్తాను. అపోస్తలుల కార్యముల గ్రంథం 21వ అధ్యాయం 10-11 వచనాల ప్రకారం అక్కడ యూదా ప్రాంతం నుండి అగబు అనేటువంటి ఒక ప్రవక్త వస్తాడు. ఎవరి దగ్గరికి? అపోస్తలుడైన పౌలు దగ్గరికి వస్తాడు. ఆ యూదా దేశపు ప్రవక్త అగబు వచ్చి రానున్న కాలంలో యెరూషలేములో సంభవించబోయే విషయాలను పౌలుకు తెలియపరుస్తాడు. అది బుద్ధివాక్యం అంటే. బుద్ధివాక్యం అంటే జరగబోయే దానిని తెలుసుకోవడం అండి. మరి జ్ఞానవాక్యం అంటే ఏంటి? జ్ఞానవాక్యం అంటే గతము తెలియాలి, ప్రెసెంట్ తెలియాలి. వెరీ క్లాసికల్ ఎగ్జాంపుల్. యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీతో యేసుప్రభువు మాట్లాడుతున్నారు. యేసుప్రభువు మాట్లాడుతున్న సంభాషణ జ్ఞానవాక్యం అండి, బుద్ధివాక్యం కాదు. జ్ఞానవాక్యం అంటే గతము నాకు తెలుసమ్మా, నీ జీవితం గతం. రెండవది ప్రెసెంట్, నీకు 5 భక్తులు ఉన్నారు, ప్రెసెంట్. ఓకేనా? ఇది జ్ఞానవాక్యం అంటే. ద వర్డ్ ఆఫ్ నాలెడ్జ్ అనేది పాస్ట్ టెన్స్ అండ్ ప్రెసెంట్ టెన్స్ తో కూడింది. కానీ వర్డ్ ఆఫ్ విజ్డమ్ అనేది ఫ్యూచర్. అందుకే బుద్ధివాక్యం అనేది సంఘంకు ఒక వరం, జ్ఞానవాక్యం అనేది సంఘానికి ఒక వరం, ఆత్మవరం అది. ఇది సంఘానికి ఉండాలి. రెండవది నానా విధాలు కదా. ఏంటది? కృపావరాలు నానా విధాలుగా ఉండేవి. అవునా? మొదటి నానా విధంలో ఒకటి ఏమిటి? ఆత్మవరం అండి. రెండవది చెప్తాను, వాక్యం చూడండి, రెఫరెన్స్ తీయండి. రోమీయులకు రాసిన పత్రిక అయిపోయిందా? ఆపేలా? ఓకే, రైట్. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 6 నుండి 8 వచనాలు చూద్దాం. చాలండి, ఒక్క నిమిషం. రోమా పత్రిక 12వ అధ్యాయం 6 నుండి 8 వచనాలు రాసుకోండి. ఇది కృపావరములో ఇంకొక వరం ఏమిటనగా ద గిఫ్ట్స్ ఆఫ్ సర్వీస్, అంటే సేవా వరం అండి. సేవా వరం కృపావరాల్లో 2వ వరము సేవా వరం. అవి ఏంటి? ప్రవచన వరము, ఓకే,
ఓకే, రెండవది పరిచర్య వరము, మూడవది బోధించుట, నాలుగవది హెచ్చరించుట, ఐదవది పంచిపెట్టుట, ఆరవది పై విచారణ చేయుట, అంటే జాగ్రత్తగా నాయకత్వం చేయడం అనే కాదు అన్నమాట. పై విచారణ చేయుట, ఏడవది దయ చూపుట, షోయింగ్ మెర్సీ. ఇవి సేవా వరము, సేవ చేసే వారికి ఉండవలసిన వరాలు. టీచింగ్ ఎల్డర్, రూలింగ్ ఎల్డర్, డీకన్స్ అనేవారు నాయకులు సంఘానికి. ఈ నాయకులకు ఉండవలసిన వరం ఏమిటనగా సేవ వరం. అది రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 6-8. సంఘానికి ఉండవలసిన వరం ఏంటి? కృపావరం ఏంటి? ఆత్మవరం. ఏమిటది? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం ప్రకారం 9. ఓకేనా? ఇప్పుడు చూడండి, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు సంఘానికి సేవ వరాలు, ఆత్మవరాలతో నింపడి దేవుడు. ఇప్పుడు నాయకులకు ఉండవలసిన వరాలు కొన్ని ఉన్నాయి. నాయకత్వంలో వరాలు ఉన్నాయి. కృపావరాలు నానా రకాలు కదండి, అవి ఒక విధంగా లేవు, చాలా రకాలుగా ఉన్నాయి. థర్డ్ టైప్ ఆఫ్ గిఫ్ట్ ఆఫ్ గ్రేస్ ఏంటనగా ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనాన్ని తీసుకుని, ఇట్స్ వెరీ పర్సనల్ సర్వెంట్ ఆఫ్ గాడ్ అండి. ఇది దేవుని సేవకులకు ఇవ్వబడినటువంటి వరాలు. ఏంటది? చదవక్కర్లేదు, డోంట్ వేస్ట్ టైం. ఓకే, ఇది ఈ కృపావరంలో మూడవ వరం ఏమిటనగా నాయకత్వపు వరాలు. అవి ఏమిటంటే 5. ఒకటి అపోస్తలత్వము, ఇది అందరికీ చూడండి, అపోస్తలత్వము. రెండవది ప్రవక్తలు, మూడవది సువార్తికులు, నాలుగవది కాపరులు, ఐదవది బోధకులు. కృపావరాలు అంటే 3 విధాలుగా ఉన్నాయి. మీరు కృపావరాలు అనగానే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో ఆ 9తోనే ఆగిపోయింది. సంఘం తెలియాలి, వాక్యం తెలియాలి. ఈ విషయంలో, సంఘం విషయంలో దేవుడు నమ్మదగిన వాడు. రెండో విషయం ఏం చెప్పాడు పౌలు అంటే, జాగ్రత్తగా ముగిస్తాను. 8వ వచనం ప్రకారం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం 8వ వచనం ప్రకారం దేవుడు మనల్ని చివరి వరకు స్థిరంగా ఉంచుతాడండి. స్థిరంగా ఉంచుతాడు. నువ్వు వెళ్ళిపోవాలనుకున్నా కూడా దేవుడు నీకు వెళ్ళనివ్వడండి. ఆమేన్. నువ్వు లోకంలో కలిసిపోవాలనుకున్నా కూడా అద్భుతం చెప్తున్నాను వినండి, దేవుడు నీ లోకంలో కలపడండి. నేను చెప్తున్నాను, నా జీవితంలో మాకు వచ్చే శ్రమను బట్టి, మా కష్టాన్ని బట్టి ఎప్పుడో నేను సేవ విడిచిపెట్టేదో అనుకున్నా. ఎప్పుడో సేవలో వచ్చినప్పుడు భయంకరమైన కష్టాలు, మరణాలు ఎక్కువగా, మా ఇంట్లో ఎక్కువగా మరణాలు. మా అక్క, మా పాప, మా చెల్లి సేవలో ఉన్నప్పుడే చనిపోతే వదిలేయాలనుకున్నాను. సేవ గురించి రావడం వల్ల ఈ శ్రమలు అని చెప్పి నేను వదిలేయాలనుకున్నాను, కానీ దేవుడు మాత్రం నన్ను వదిలేయాలనుకోలేదు. అది ఉంచామండి. ఆ విషయంలో దేవుడు నమ్మదగినవాడు. మూడవ విషయం చెప్తాను. 9వ వచనం ప్రకారం మనల్ని పిలిచిన పిలుపు ఉందండి. మీరు కాల్డ్ వన్స్. మనం ఎలాంటి వారు? పిలువబడిన వారు. పిలువబడిన పిలుపు, పిలిచిన వాడు నమ్మదగిన వాడండి. ఈరోజు మిమ్మల్ని చాలా మంది పిలుస్తారు, చాలా వాటి కొరకు పిలుస్తారు, కానీ అందులో కొన్ని లోపాలు ఉండొచ్చు కాక, సరైనటువంటి విధానాలు ఉండకపోవచ్చు కాక, కానీ నిన్ను పిలిచిన దేవుడు ఆ పిలుపులో నమ్మదగిన వాడు. నేను ఎందుకు పిలిచాడో ఆ పిలుపును బట్టి నేను ఆశీర్వదించే దేవుడు అండి. నన్నైతే సేవ కొరకు పిలిచాడు. ఆ విషయంలో ఆయన నమ్మదగిన వాడు, విడిచిపెట్టడండి. మిమ్మల్ని అయితే ఒక కారణాన్ని బట్టి మిమ్మల్ని పిలిచుంటాడు దేవుడు. కొందరికి కొన్ని కారణాలు బట్టి దేవుడు పిలుస్తాడు. పిలువబడినప్పుడు జాగ్రత్తగా వినాలి. ఆయన ఆ పిలుపును బట్టి, ఆ పిలుపుకు ఎందుకు పిలిచాడో ఆ కారణాన్ని ఖచ్చితంగా నీ ద్వారా నెరవేర్చుకుంటాడండి. ఇది ఈ విషయంలో మన దేవుడు నమ్మదగిన వాడు అని ఆ కొరింథీలో ఉన్న సంఘానికి అపోస్తలుడైన పౌలు చాలా స్పష్టంగా తెలియపరిచాడు. కాబట్టి మనం ఎవరి దగ్గరికి వచ్చాం? నమ్మదగిన దేవుడి దగ్గరికి వచ్చాం. ఈ భూమి మీద ఎవరిని నమ్మినా నమ్మకపోయినా పర్లేదు, కానీ దేవుడిని మాత్రం ఖచ్చితంగా నమ్మాలి. మనకి దిక్కు లేదు, మనకి ఆధారం లేదు, వేరే ఆశ్రయం కూడా లేదు. ఆయన నమ్ముకున్నవాడు బాగుపడ్డాడే కానీ పాడైపోయినట్టుగా చరిత్ర చెప్పలేదు. ప్లీజ్ స్టాండ్ అప్. దయచేసి మీరు రైజ్ ఫ్రమ్ యువర్ సీట్. మీ యొక్క స్థలం నుంచి నిల్చుంటే, ఇలాంటి నమ్మదగిన దేవుడి వైపు వచ్చిన మీరు, ఇలాంటి నమ్మదగిన దేవుడితో సహవాసం చేస్తున్న మీరు ఎంతో ధన్యులండి. ఈ లోకంలో వస్తున్నటువంటి శ్రమలు, బాధలు, శోధనలు, ఇబ్బందులు, కష్టాలు
నువ్వు ప్రత్యేకింపబడిన వాడవన్న విషయం నీకు తెలియాలి. Go to God in your prayer. If you like to raise your right hand, please raise your right hand upon the Lord. Submit yourself to God. Be faithful in your life. నమ్మకముగా ఉన్న దేవునికి, విశ్వాసపాత్రునిగా ఉన్న ఈ దేవునికి, మాట మార్చని దేవునికి ఈ జీవితాన్ని సమర్పించుకోండి. సిలువలో మృతమైన యేసు ప్రభువును కాదండి మన జీవితాలు అర్పిస్తుంది. వినండి, పునరుత్థానుడైన యేసు క్రీస్తుకి మీ యొక్క జీవితాలు అప్పగించబడ్డాయి. పునరుత్థానపు శక్తితో నింపబోతున్నటువంటి దేవునికి మీ జీవితాలు అంకితం చేయబడ్డాయి. పరిశుద్ధాత్మతో ముద్రింపబడిన జీవితాలు మీవి. మీ జోలికి ఎవరు వచ్చినా నీ దేవుడు ఊరుకోడు. నేను స్థిరంగా ఉంచువాడు, నేను స్థిరపరచువాడు. నీ జోలికి ఎవరు వచ్చినా ఆయన ఊరుకోడు. నిన్ను ముట్టువాడు యెహోవా, కనురెప్పలు ముట్టువాడు. Have faith on Jesus. You're special, you're blessed, you're chosen for God's kingdom. Why? ఎందుకు you're so worried? ఎందుకు నువ్వు ఇంకా వేదనలో ఉన్నావు? నువ్వు దేవుణ్ణి చూస్తే వేదన పోతుంది. లోకాన్ని, సమస్యలను చూస్తే నీకు ఆ వేదన కలుగుతుంది. Submit your struggles to God. Leave your fearness. Leave your fearness. Leave your loneliness. Leave your struggles in the presence of the Lord. He ready to take your struggles. He ready to give His blessing to you. Close your eyes to God. Raise your right hand upon the Lord. Lord, this is my life. తండ్రి, నా యొక్క జీవితం ఇది. You know that everything you know about my life. Lord, I'm struggling. But today, I realized you are with me along with my struggles. నా శ్రమలో కూడా మీరు తోడుగా నడిపిస్తున్నారు. నన్ను స్థిరపరచువాడు నీవు. నన్ను ఐశ్వర్యవంతులుగా చేయవాడు నీవు. నీవు నన్ను పిలుచుటలో నమ్మదగినవాడు నీవు. నేను ఏమై ఉన్నానో ఉండుటకు పిలువబడిన వాడను, పిలువబడిన తానను. మా జీవితాలను సమర్పిస్తున్నాము తండ్రి. మాకున్న సమస్తమైన కష్టాలను కూడా మీకు అప్పగిస్తున్నాము ప్రభువా. శిలువ యొద్దకు వచ్చి మా దోషములు, పాపములు, అతిక్రమములను కూడా విడిచిపెడుతున్నాము. మమ్మల్ని దీవించి బలపరచండి. ఈ లోకంలో ఎదురయ్యే ప్రతికూలమైన ప్రతి పరిస్థితి నుండి కూడా మమ్మల్ని తప్పించి ఘనత, మహిమ, ప్రభావాలు వెంకరైపోతున్నాయి. యేసయ్యా శక్తి కలిగిన నామమున ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ సమయంలో కానుకలను మనము సమర్పించుటకు ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 440వ కీర్తన పాడుతూ మన ఆత్మలను ప్రొఫెసర్ తీసుకున్న వద్ద కానుకలు సేకరించడానికి మెయిన్ హాల్లో శ్రీమతి